ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, దేవుడు మరొక ఉదయకాలాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా ప్రతి ఉదయకాలమున మనము దేవుని వాక్యమును ధ్యానించుకుంటున్నాం. ఈ ప్రతి వాక్యము కూడా మీ అందరూ కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. ఇది మీకు ఆశీర్వాదకరంగా, మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మీరు నిజంగా నమ్మితే, మీ స్నేహితులు కూడా, మీ శ్రేయాభిలాషులు వారికి కూడా ఈ యొక్క వాక్యాలను మీరు పంపించండి. తద్వారా ఆత్మీయ మేలు పొందండి. మీరు పొందులాగిన వారు కూడా పొందుతారు. ప్రియులారా, ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యంని ధ్యానించుకుందాము. ఈరోజు వాక్యాంశము నేనేమి చెల్లింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, 116వ కీర్తన 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. భక్తుడైన దావీదు అంటున్నాడు. ప్రియులాడే, ఇక్కడ చక్కని మాట మాట్లాడు. దేవుడు దావీదుకి ఎన్నో మేళ్ళు చేశాడండి. గొలియాతు నుండి దేవుడు అంత భయంకరుడు తప్పించాడు కదా. ఒక్క దెబ్బకే గొలియాతు పడిపోయాడు. సౌలు బారి నుండి, సౌలు యొక్క ఈటి బారి నుండి దేవుడు దావీదును కాపాడాడు. సింహం బారి నుండి, ఎలుకబంటి బారి నుండి దేవుడు కాపాడాడు. ప్రియులారా, మరి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆ 116 కీర్తనలు అంటాడు 1వ వచనములో, దేవుడు నా విన్నపములు ఆలకించాడు అని అంటున్నాడు. నిజంగా ప్రార్థన ఆలకించడం, మనం చేసిన విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలకించడం ఎంత గొప్ప విషయం అండి. నిజంగా ఆ 2వ వచనములు అంటాడు, దేవుడు నా మొరకు చెవియొగ్గాడు. చూడండి ప్రియులారా, దేవుడు మన మొరను ఆలకించు దేవుడిగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించు దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయమందు ప్రభు వాక్యమును మనం ధ్యానించుకుంటుంటున్నాం. ప్రియులారా, నిజంగా దావీదు తన జీవితంలో ప్రభువుకు నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కాబట్టి ఎందుకు ఆయన ప్రతి మొరను ఆలకించాడు, ప్రతి వాటిని నుండి ఆయన తప్పించాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువని అంటున్నాడు 103వ కీర్తనలో. తన ప్రాణంతో చెప్పుకుంటూ, ఆ ప్రాణం యెహోవాను సన్నిధించుమని, అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమంటున్నాడు. ఇంకా దేవుడు ఎన్నో మేలులు చేశాడు. 116 8వ వచనములు అంటాడు, దేవుడు నన్ను తప్పించాడు అని అంటున్నాడు. దేని నుండి తప్పించాడు ప్రియులు? మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు అంటున్నాడు. చూడండి ఎన్ని గొప్ప. మరణము నుండి తప్పించాడు దేవుడు, కన్నీళ్ళు విడవకుండా, కన్నులను జారి పడకుండా పాదములను దేవుడు తప్పించాడు. గనక వీటన్నిటి బట్టి నేనేం చెల్లిస్తానంటున్నాడు. నిజంగా ప్రియులారా, చూడండి, అంతేకాదు 16వ వచనములు అంటాడు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నా కట్లు విప్పి ఉన్నా. ఇవన్నీ మేలులు కదండి, ఇవన్నీ మేలులే కదా, దేవుడు చేసిన గొప్ప మేలులు ఇవన్నీ. కాబట్టి మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి దావీదు కృతజ్ఞగా ఏమంటున్నాడు? యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే, ఫస్ట్ వచనంలో కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, మరి దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ప్రార్థన చేస్తానంటున్నాడు. తన జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివాసము చేస్తానని అంటున్నాడు. ఆయన చేసిన మేలుల నిమిత్తం పేతురుని అడుగుతాడు యేసు ప్రభువారు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. సీమోను పేతురు, అవును ప్రభు, అది నీకే తెలుసును అంటాడు. 3 సార్లు టెస్ట్ చేస్తాడు యేసు ప్రభువారు. 3 సార్లు అన్నప్పుడు 3 సార్లు కూడా ఏమన్నాడు ప్రియులారా మనకు తెలుసు. 21వ అధ్యాయం 15వ వచనంలో, నా గొర్రెల మేపము అని అంటున్నాడు. ఓకే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రెల మేపము అంటున్నాడు. మరొక వచనం 18వ వచనం మన గమనించినట్టు, నా గొర్రెలను కాయము అంటున్నాడు. ఇంకో విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, నా గొర్రెలను మేపము అంటున్నాడు. కాబట్టి మరి ప్రేమించే వారికి దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. సో దావీదుకు కూడా ఏం బాధ్యతను అప్పగించాడండి? ఇజ్రాయేలీలందరినీ కాసే బాధ్యతను అప్పగించాడు. గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపుకునే టైంలో ప్రియులారా, దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని కొరకు బ్రతికాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి పూనుకున్నాడు. అడ్డంగా ఇశ్రాయేలీలకు అడ్డంగా ఉన్న గొలియాతుని సర్వనాశనం చేశాడు. అది దేవుడే చేశాడు అనుకోండి, కానీ ఆ ఆశ ఉండాలి కదా, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి కదా. అలాంటి ఆసక్తి దావీదులో ఉంది. కాబట్టి మరి తన జీవితకాలం అంతా కూడా తను దేవునికి రుణస్థుడే దావీదు.
కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుడికి ఏం చెల్లిస్తా ఉన్నాం, దేవునికి ఏమి ఇస్తా ఉన్నాం ప్రియులారా? మన ప్రాణాన్ని బ్రతికిస్తున్నాడు దేవుడు. తల్లి గర్భంలో మనల్ని రూపించి 9 నెలలు క్షేమంగా కాపాడాడు. ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు క్షేమంగా కాపాడుతున్నాడు. మనం ఏం చెప్తాం? దావీదు చెప్పాడు, నా జీవితకాలంలో నేను నీకు మొరపెడతానయ్యా అంటున్నాడు. నీ మందిరంలో నివాసం చేస్తానంటున్నాడు. నీకు ప్రార్థన చేస్తానని, నేను ప్రేమిస్తున్నానయ్యా అంటున్నాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? నిన్ను రక్షించి నిన్ను పోషించి బ్రతికిస్తున్న దేవాతి దేవునికి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఏమి చెల్లించాలి? నువ్వేం చెల్లించాలనుకుంటున్నావు దేవునికి ప్రియులారా? నీ సమస్త జీవితాన్ని ఇవ్వటానికి నువ్వు సిద్ధపడ్డావా దేవుని కొరకు? నీ సమస్త జీవితాన్ని సమర్పించడానికి దేవుని కొరకు సిద్ధపడ్డావా? అదే అడుగుతున్నాడు దేవుడు. అయినటువంటి పేతురు సిద్ధపడ్డాడు కనుక యేసయ్య కోసం పేతురు తన జీవితాన్నే ప్రాణత్యాగం చేశాడు ప్రియులారా. ఆ రీతిగా శిష్యులు కూడా చేసినట్లు మనం చూస్తాం. అంతేకాదు ఇంకో మాట అంటున్నాడు భక్తుడైన దావీదు 14వ వచనంలో, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను అన్నాడు. ఏమంటున్నాడు? యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను, ప్రజలందరి ఎదుట నేను చెల్లిస్తాను అంటున్నాడు. అవును, తను మందిరం కట్టేటప్పుడు విస్తారమైనటువంటి 20 మణుగుల వరకు బంగారం ఇచ్చాడని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రభువా, ఇదంతా నువ్వు ఇచ్చిందే కదా, నువ్వు ఇచ్చిన దాంట్లో నేనేమి చెల్లించగలను, ఏమి ఇవ్వగలను? నువ్వు ఇచ్చిన దాంట్లోనే కదా నేను ఇచ్చేదని దేవుడికి ఇస్తా ఉన్నాడు. కాబట్టి తన సమర్పణ తెలియబడతా ఉంది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా ప్రభువుకు సమర్పణయాగంగా సజీవయాగముగా మన శరీరాలను సమర్పించుకొని, మన మనసులను, మన హృదయాల్ని, మన శరీరాన్ని ఆయన కొరకు సమర్పించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం. ప్రభువుకు మనం చెల్లించే వారిగా మనం కూడా ఉండగలం. ఆ రీతిగా ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభు. భక్తుడిని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయ్యా, ఆయన దేవా, మీరు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టి నాయన, నిజంగా మీరు మేలు చేసే దేవుడు కనుక మేమేమి చెల్లిస్తున్నామయ్యా? భక్తుడు, అయ్యో నేనేం చెల్లించదని అంటున్నాడు. అయ్యా, యెహోవానామన చేతపుచ్చుకొని నేను ప్రార్థన చేస్తాను, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని అంటున్నాడు. అయ్యా, నాకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను అంటున్నాడు. ప్రభా, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివాసం చేస్తానంటున్నాడు. ప్రభు, అలాంటి గొప్ప తీర్మానాలు తీసుకున్నాడు దావీదు. మరి మా తీర్మానాలు ఏమన్నాయి ప్రభు? మా బ్రతుకులు ఏమన్నాయి? మా జీవితాలు ఏమైనా మీకు సమర్పించగలుగుతామా? ఈ లోకానికి సమర్పిస్తున్నామా? మా సమయము, మాకు ఇచ్చిన ప్రతిదీ నాయన క్షమించండి. బలహీనలం ప్రభా, మీకు సమర్పించేవారుగా, మీకు చెల్లించేవారుగా మమ్మల్ని తీర్చిది బలపతి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకుని సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం. ఆ రీతిగా దేవుని కృప, దయ, కనికరం మీ అందరి మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. వందనాలు.